యాక్చువల్గా అది దారాలు యాక్చువల్గా ఇది మనకు రా మెటీరియల్, ఫైనల్ రా మెటీరియల్. ఇది 6 ప్లై ఉంటుంది, సైడ్ చేస్తుంది. మనం సింగిల్ థ్రెడ్ నుంచి 6 ప్లై వరకు సెకండ్ ఫ్లోర్లో ట్విస్టింగ్ ప్రాసెస్ అవుతుంది. దీనికి వార్ప్ అండ్ వెఫ్ట్కి రేషియోస్ ఉంటాయి. ట్విస్టింగ్ రేషియోకి సంబంధించి ఒక చార్ట్ ఉంటుంది మనకు. దానికంటే ట్విస్ట్ ఎక్కువ పెడితే మనకు క్లాత్ అనేది చాలా గరుగ్గా వస్తుంది, రఫ్ అయిపోతుంది క్లాత్. దానికంటే తక్కువ పెడితే చాలా సాఫ్ట్ అయిపోయి మెటీరియల్ 300 గ్రామ్స్ పట్టేదంటే 500 గ్రామ్స్ పడుతుంది. అట్లా దీనికి ప్రాపర్ ఉంటుంది. ఫర్ వెఫ్ట్కి 0 ట్విస్ట్ అంటాం, అంటే ఒక 1 ఇంచ్లో 4 to 5 ట్విస్ట్ పర్ ఇంచ్ వస్తుంది. అది వెఫ్ట్కి. వార్ప్కి అయితేనేమో 14 ట్విస్ట్ పెడతాం మనం, అది వార్ప్ అండ్ వెఫ్ట్. యాక్చువల్ దీనికి సెరిసిన్ అనే గమ్ ఉంటుంది. అది పురుగు నుంచి ఏదైతే లావా నుంచి వస్తుంది. అది ఎందుకంటే కకున్ స్ట్రెంగ్తెన్ కోసం. దాని తర్వాత ఈ ట్విస్టింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక we need to remove that sericin gum from the fiber. దానికి డిగమ్మింగ్ ప్రాసెస్ అంటాం, డీగమ్మింగ్. ఏదైతే ఈ సిల్క్ ఉందో దీంట్లో ఒక సోప్ ఉంటుంది. సోప్ అండ్ అదేసి ఒక 40 minutes బాయిల్ చేస్తాం. చేసినప్పుడు దీని నుంచి ఏదైతే మాలిక్యూల్స్ ఉన్నాయో సెరిసిన్ మాలిక్యూల్స్ దీని నుంచి డివైడ్ అయిపోతాయి. అప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ పినేది ఇంత సాఫ్ట్ అండ్ షైన్ వస్తుంది. ఇది రా మెటీరియల్. ఆఫ్టర్ డిగమింగ్ ప్రాసెస్ దీన్ని మనము టై అండ్ డై ప్రాసెస్కి వాడతాం. ఇది రెడీ టు డూ టై అండ్ డై ప్రాసెస్. దీన్ని మనం ఏం చేస్తామంటే దీంట్లో 2 రకాల ఆసులు ఉన్నాయి. అంటే ప్యాటర్న్ బట్టి మనం 2 రకాల ఆసులు యూజ్ చేస్తాం. వన్ ఈజ్ రెగ్యులర్ పోచంపల్లి ఆసు, దట్ ఈస్ ఇన్వెంటెడ్ బై మల్లేశం గారు. హీ గాట్ ద పద్మశ్రీ అవార్డ్. అది ఆసు. యాక్చువల్గా మనకు రెగ్యులర్ పోచంపల్లి దాంట్లో 41 డివిజన్సే ఉంటాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్, ఇట్ హ్యావింగ్ అరౌండ్ 120 డివిజన్స్. ఇప్పుడు ఈ ఒక్క స్ట్రైట్ లైన్ అనేది ఈ ఒక్క స్ట్రైట్ లైన్. ఈ గ్రాఫ్లో ఈ స్ట్రైట్ లైన్ ఇప్పుడు మీకు చూడొచ్చు, ఇట్లా ఉంది డిజైన్. ఇది హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఉంది దీంట్లో. మనకు ఈ బర్డ్ అండ్ దిస్ పోర్షన్ ఉంది. మీరు ఈ బర్డ్ అనేది అక్కడ చూడొచ్చు, అర్థమవుతుందా? అట్లా ఇది 120 డివిజన్స్. కానీ మనకు పోచంపల్లి ఆసు మిషన్లో 41 డివిజన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద మ్యాక్సిమం ఇన్ ఆసు, రెగ్యులర్ ఆసు. అంతకంటే ఎక్కువ మనము డిజైన్ చేసినా కూడా దాంట్లో చేయలేం. అందుకని పోచంపల్లి మార్కెట్లో ఉండేదంతా సింపుల్ డిజైన్స్, అది దాంట్లో చేస్తాం. అది కొంచెం దీంతో పోలిస్తే సింపుల్ ప్రాసెస్. అది 1 థ్రెడ్ని ఆసుకు రీల్ చేస్తుంది. కానీ ఇది ఇప్పుడు 120 డివిజన్స్ ఉంటే దీన్ని 120 డివిజన్స్కి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి చాలా ఉంటాయి. 25-26 థ్రెడ్స్ పట్టుకొని టుగెదర్గా మనం దీనికి పోసుకున్న తర్వాత ఈ ఏదైతే గ్రాఫ్ ఉందో దీన్ని మార్కర్తో, పర్మనెంట్ మార్కర్తో మనం మార్క్ చేసుకుంటాం. మనం పర్ ఇంచ్ ఎప్పుడైతే కలర్ పెనట్రేట్ అవుతుందో ఆ సైజ్ చూసుకొని ఇంచులో ఎన్ని డివిజన్ చేసుకోవాలని చేసుకున్న తర్వాత దీన్ని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఈ 2 ఉన్నాయి కదా, దీంట్లో 4 వచ్చాయి చూడండి. అట్లా మన కలర్ పోతా లోపలికి పోదా ఒక ఐడియా వచ్చాక మనం దీంట్లో చేసుకుంటాం అన్నట్టు. చేసుకున్న తర్వాత దీన్ని వైట్ పోర్షన్ మొత్తం క్లోజ్ చేస్తాం. చేసి ఇప్పుడు నెక్స్ట్ కలర్ లైట్ ఏంటి, ఎల్లో. ఈ వైట్ పోర్షన్ అయిపోయాక ఎల్లోకి డై చేస్తాం. మళ్ళీ వచ్చి దీనికి ఫిక్స్ చేస్తాం. చేసి ఎల్లో క్లోజ్ చేస్తాం. ఎల్లో క్లోజ్ అయ్యాక మళ్ళీ అక్కడ పంపిస్తాం. మళ్ళీ రెడ్ క్లోజ్ చేస్తాం. మళ్ళీ అక్కడ పంపిస్తాం. మళ్ళీ బ్లూ క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ చేస్తాం. మళ్ళీ గ్రీన్ అయిపోతుంది. మళ్ళీ గ్రీన్ క్లోజ్ చేసి మళ్ళీ అక్కడ పంపిస్తే ఫైనల్ బ్లాక్. అందుకనే మనము న్యాచురల్ ఫైబర్స్లో హైయెస్ట్ స్ట్రెంత్ ఉంది ఇదే. న్యాచురల్ ఫైబర్స్ మొత్తంలో యూనివర్స్లో మల్బరీ స్ట్రెంత్ హ్యావింగ్ హైయెస్ట్ స్ట్రెంత్. కాటన్లో ఇన్ని కలర్స్ ఇన్నిసార్లు డై చేయలేదు. అది మనకు దాన్ని ఏమంటామంటే ఆ థ్రెడ్ పైన అంత పోసల్లాగా వస్తుంది. దాన్ని ఏమంటాం టెర్మినాలజీ, కాటన్ టెర్మినాలజీలో అది ఫామ్ అయిపోతుంది. అంటే ఇట్లా చిన్న రౌండ్గా ఫామ్ అయిపోతుంది. పిల్లింగ్స్ టైప్ ఫామ్ అయిపోతుంది. అది చేసినప్పుడు ఆ క్లాత్ పైన అవన్నీ కనిపిస్తాయి అన్నట్టు. దీంట్లో అట్లా ఉండదు. ఇప్పుడు రెగ్యులర్ ఆసులో పోసినప్పుడు అక్కడ స్ట్రైట్ పిల్లర్కి ఉన్నాయి కదా, అవన్నీ నాట్స్ టైస్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని బాబిన్లో కన్వర్ట్ చేస్తాం. పర్న్ షటిల్లో పెడతాం కదా, ఆ పర్న్ కన్వర్ట్ చేసి వీవ్ చేస్తాము. కానీ ఇట్లాంటి మెథడ్లో ఇది మడతాసు అంటాం. ఎస్పెషలీ
ఈ మడదాసులో మళ్ళీ దీన్ని ఎన్ని దారాలు పట్టుకొని మనం పోసినామో అన్ని దారాలని మనం డివైడ్ చేయాలి. అది డివైడ్ చేసిన తర్వాత ఆ హ్యాంక్ని మనం వీవింగ్ పంపిస్తాం. ఆ హ్యాంక్ని మళ్ళీ పనులు కన్వర్ట్ చేసి వీవ్ చేస్తారు వెఫ్ట్కి. వార్ప్ బయటనే ఇక్కడే. వార్పింగ్ అనేది సింపుల్ ప్రాసెస్. బాబిన్ ఉండదా? వార్పింగ్ బాబిన్ ఏముండదు.